చాలా మంచి ప్రశ్న అడిగారు. కోపము దుఃఖము ఉన్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా అని అడిగారు. ఎవరైనా ఇటువంటి కోపం కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే మెడిటేషన్ అనుకోండి, ప్రశాంతంగా కూర్చొని కూర్చోగలిగితే పద్మాసనం వేసుకొని కింద కూర్చొని తదేకమైనటువంటి దృష్టితోటి ఏదైనా భృగోర్ మధ్యస్థానం కానివ్వండి, లేదా నాసికాగ్రం కానీ, లేదా మనస్సులో ఏదైనా ఒక దేవుణ్ణి ఆలోచిస్తూ కానీ ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ గాలి పీలవడం అలాగే వదలడం, వీటిని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు. వీటిని ఇట్లా పీలుస్తూ వదులుతూ దాని యందు ఒకే తదేకమైనటువంటి ధ్యాసతో ఉంటే అది వీరికి ఆరోగ్యపరంగా చాలా మంచి చేస్తుంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఆ క్షణంలో వచ్చినటువంటి దుఃఖము కోపము ఇటువంటివన్నిటిని కూడా వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. ఇది చేసుకుంటూ నిరంతరం చేస్తూ ఉండటం వల్ల ఆ తదేకమైనటువంటి దృష్టి ఎప్పుడైతే అలవడుతుందో వారికి మంచి జ్ఞానం అనేది కూడా విజ్ఞానం అనేటువంటిది కూడా వచ్చి చాలా చక్కగా దైవం యొక్క అనుగ్రహానికి తొందరగా పాత్రలు కాగలుగుతారు అని చెప్పవచ్చు.